హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పునుకులు అండ్ పల్లీలు కొబ్బరి చట్నీ చేయబోతున్నాం. ముందుగా గిన్నె పెట్టుకున్నామండి, అందులో ఆయిల్ వేసుకున్నాము. దానిలోనే కొంచెం పల్లీలు తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పల్లీల్ని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక దానిలో కొంచెం శనగపప్పు ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. శనగపప్పు అండి. దానిలోనే 2 స్పూన్స్ ఆఫ్ మినపప్పు వేసుకోవాలి. దానిలోనే జీలకర్ర వేసుకోవాలండి, 1.5 స్పూన్స్. దాని ధనియాలు వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. చాలామంది ధనియాలు అయితే వేసుకోరండి, నేనైతే చట్నీల్లో ధనియాలు అయితే వేస్తానండి. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం వేగాయి చూడండి. దీనిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. అవి కూడా వేగనివ్వాలండి కొంచెం. దానిలో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీనిలో వేసుకుంటున్నాను. చాలామంది అయితే కొబ్బరిని వేయించరండి, నేనైతే కొబ్బరిని వేయిస్తానండి. కొబ్బరిని వేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమోటా వేసుకుంటున్నానండి నేనైతే. చింతపండుని యూజ్ చేయను, చట్నీల్లో మాత్రం టమోటానే యూజ్ చేస్తాను. సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుని టమోటా కూడా మగ్గుద్దండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం టమోటా మగ్గేంత వరకు మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. మగ్గేంత వరకు కొంచెం. చూడండి, నేనైతే పునుకుల కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఇది ఇడ్లీ రుబ్బు అండి, నిన్న మిగిలిన ఇడ్లీ రుబ్బు అన్నమాట. ఇడ్లీ రుబ్బు కొంచెం పులిస్తేనే టేస్ట్ పునుకులు చాలా బాగుంటాయండి. చూడండి, బాగా కలిపేసుకున్నాను. దానిలోనే బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. దానిలో కొంచెం మైదా కూడా వేసుకున్నానండి. మొత్తం కలిపి మిక్స్ చేస్తున్నాను. దీనిలో వంట సోడా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, ముందుగానే వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం జీలకర్ర, అల్లం అండి, అల్లం తురుముకొని వేసుకోవాలి. తురుముకుంటే పళ్ళుకు కూడా అంటదండి. చిన్నపిల్లలు అయితే పడేస్తారు ముక్కలుగా వేసుకుంటే. తురుముకుంటే దానిలో కలిసిపోతుంది కాబట్టి బాగుంటుంది. చూడండి, జీలకర్ర అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇడ్లీ రుబ్బులో సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకున్నాను. సరిపోకపోతే వేసుకుంటున్నాను నేను. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చట్నీ అయిపోయిందండి, చల్లగా అయింది. కొంచెం చట్నీ వేసుకుంటున్నాను. ముందుగా పెట్టుకున్న ఆయిల్ అయితే ఎక్కింది. చూడండి, దానిలో పునుకులు, చిన్న చిన్న పునుకులు వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం గోల్డ్ కలర్లో ఏగాయి. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి పునుకులు అయితే. చూస్తుంటేనే అలా అనిపిస్తుంది, కానీ తింటే కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పునుకులు రెడీ అండి, చట్నీ కూడా రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.